సంబంధం లేని వ్యవస్థ గురించి నీకు పూర్తిగా జ్ఞానం గాని, అవగాహన గాని అలాంటివి సబ్జెక్ట్ లేని విషయాల గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఆడు తాట తీయాలి. ఆడు నా చేతికి గనుక దొరికిండంటే ఇండివిజువల్‌గా ఐయామ్ హ్యాపీ టు గో ఎట్ ఎండ్. హ్మ్. తోలు తీస్తాను. హ్మ్. చాలా తప్పండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఇప్పుడు వస్త్రధారణ కావచ్చు, దేవుళ్ళని ఇప్పుడు మన హిందూ సమాజం అని అంటే రాముడు, సీత. హ్మ్. మనం వాళ్ళ దగ్గర నుంచి మన పూర్వీకులే కావచ్చు, మా తల్లిదండ్రులే కావచ్చు, మేము మా పిల్లలకు రాముణ్ణి ఆదర్శంగా చూపెడతాము, సీతను ఆదర్శంగా చూపెట్టేసి ఇలా ఉండాలి అని నేర్పిస్తాం. హ్మ్. వాళ్ళు మనకు మ్, ఆ బుక్సే మనకు ఆధారం. ఆ బుక్సే మన జీవన శైలి. ఆ బుక్సే మనకు మనం ఎలా ఉండాలి, మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ముందు ఎలా ఉండాలి అనేటివి చెప్పడానికి అవే మనకు ఉన్న ఆ లైన్స్ గురించి నువ్వు రాంగ్ కామెంట్ చేయడాలు ఇప్పుడు దానివల్ల మనకి ఏమైనా బ్యాడ్ జరిగిందా? కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటిని మనం నమ్ముకొని మనం చాలా మంచిగా పద్ధతిగా సమాజానికి మనం ఎన్నో విలువలను ఇస్తున్నాం. ఆ విలువలకు ఇప్పుడు రాముడి స్టోరీయే కావచ్చు, సీత స్టోరీయే కావచ్చు, మన భగవద్గీతలే కావచ్చు, లేకపోయేదంటే ఇవన్నీ మనకు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్పినవి. నువ్వు వాటి గురించి కామెంట్ చేస్తున్నావు అంటే నీ అవగాహన రాహిత్యం ఎంత? నీ వల్ల నువ్వు ఒక 1.3 మిలియన్ 1.4 మిలియన్ వ్యూవర్స్ అని అంటే నువ్వు వచ్చినావు, ఇక్కడికి వచ్చిండు మా దగ్గరకు ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళినాం. పర్సనల్గా ఆయన స్లాంగ్ కానీ, ఆయన థింగే కానీ, ఆయన వ్యవహారమే కానీ మాకు నచ్చినాయి. అరే ఇప్పుడు మన రూరల్ ఏరియా నుంచి వచ్చేసినప్పుడు మన భాష కానీ, మన థింగ్ కానీ కొద్దిగా కనెక్టివిటీ అయినప్పుడు వీఆర్ ఆల్ ఎంజాయ్. ఇట్ ఈస్ ద ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే, అరే మనోడు రాబాయ్ మనకు నచ్చిన స్లాంగ్లో మాట్లాడి మేము ఎంకరేజ్ చేసినాం. మంచిని ఎంకరేజ్ చేయడం అనేది మానవ ధర్మం. చెడును ఎంకరేజ్ చేయడం అనేది దారిద్ర్యం. అది సమాజానికి పురుగు. ఆ పురుగుని ఇమ్మీడియట్‌గా చంపేయాల. హ్మ్. దాన్ని క్షమించడము, క్షమించాలి అనడము, ఆ వ్యక్తి చెప్పిన మాటలను మనము యాక్సెప్ట్ చేయడం. ఒక్కసారి ఎప్పుడైనా తప్పు చేశాడు అనంటే నువ్వు వ్యవస్థకు చీడపురుగు. నీలాంటి వాడు ఉండకూడదు.